మన ఆలోచనలు చిన్నగా ఉంటాయి, ఆడి వరకే ఉంటాయి. మీరు ఇప్పుడు శ్రమల నుంచి పోతా ఉన్నారనుకో, అర్థం చేసుకోండి, ఒక టైం ఉంది, మీకు విడుదల వచ్చే టైం ఉంది. ఇది ఎప్పటికి ఉండదు. దేవుడు నీ తోడుండి ఈ శ్రమలో కూడా, హల్లెలూయా, ఆయన నిన్ను ప్రేమిస్తుండు. అక్కడ నాకు అర్థమైంది, యేసుప్రభు అన్ని శ్రమలు ఎందుకు పొందుతుండు అంటే దేవుడు నన్ను ప్రేమించిండు కాబట్టి, హల్లెలూయా. ఆయన ప్రేమించింది కాబట్టి ఆ శ్రమల నుంచి తీసుకెళ్ళాడు. అందుకోసమే తర్వాత ఏమైంది, 3వ రోజు యేసుప్రభు లేచిండు, లోకమంతా రక్షణ వచ్చింది. కాబట్టి నీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు, హల్లెలూయా. కానీ మనం అప్పటి వరకు ఏం చేయాలి తెలుసా? విశ్వసించాలి, నమ్మాలి. దేవుని ప్రణాళిక ఏమై ఉందో, దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమల నుంచి తీసుకెళ్తుండో, ఏదైనా కానీ దేవుడు నాకు విడుదలిచ్చే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము చేయు దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నిన్ను విడవడు నీ దేవుడు. నీ శ్రమలలో కూడా నీ తోడుంటాడు ఆయన. నువ్వేం చేయాలంటే నమ్మాలి, విశ్వసించాలి. నీకు అర్థం కాకపోవచ్చు, నువ్వు ఆయన నమ్ముకో. నీ పని దేవుని విశ్వసించడం అంతే. ఆయన పని ఆ సరి అయిన సమయంలో నీకు విడుదల ఇవ్వడం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసుకుంటాం. చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. నేను లాస్ట్ టైం రాహేలు గురించి చెప్పినాను, రాహేలు లేయా గురించి చెప్పినాను. యాకోబు రాహేల్ని ప్రేమిస్తాడు, అందుకోసమే ఆమె గర్భము మూయబడుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. లేయాని పెళ్లి చేసుకుంటాడు ఫస్ట్, తర్వాత రాహేల్ని కూడా తర్వాత పెళ్లి చేసుకుంటాడు. కానీ రాహేల్ని ప్రేమిస్తాడు యాకోబు, లేయాని ప్రేమించాడు. అందుకోసం దేవుడు ఏం చేస్తాడంటే రాహేలు గర్భంని మూసేస్తాడు, లేయా గర్భంని తెరుస్తాడు. ఈమె 6 కుమారులను కంటది, ఒక కొడుకును కూడా కంటది. కానీ రాహేలు మాత్రం అప్పటికొక్క కుమారుని కూడా కానీ తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే ఆమె గర్భము తెరవబడుతుంది. హల్లెలూయా. అట్లయితే యాకోబు చేసిన తప్పుకి ఎవరు సఫర్ అవుతుర్రు? రాహేలు సఫర్ అవుతుంది. రాహేల్కి గర్భం వస్తలేదంటే ఎవరి వల్ల? అది యాకోబు లేయాని ప్రేమించకుండా రాహేల్ని ప్రేమిస్తున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరిని ప్రేమించాలి. కానీ యాకోబు ఏం చేస్తున్నాడంటే లేయాని ప్రేమిస్తలేడు, రాహేల్ని ప్రేమిస్తున్నాడు. అందుకోసం ఈయన చేసిన తప్పు వల్ల ఈమె సఫర్ అవుతుంది. ఎవరు? రాహేలు. అట్లనే యోసేపు స్టోరీ మనం చూస్తే కూడా, యోసేపు స్టోరీలో కూడా యాకోబు వల్లనే యోసేపు సఫర్ అవుతాడు, ఎన్నో శ్రమలు పొందుతాడు. ఎవరు? యోసేపు. ఎన్నో శ్రమలు పొందినాక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రతి ఒక్క శ్రమ నుంచి మళ్ళీ విడుదలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శ్రమలు పెట్టే దేవుడే కాదు, అంటే శ్రమలు అలో చేసే దేవుడే కాదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు, కరెక్టే, శ్రమలు అలో చేస్తూ ఉంటాడు, ఏదో ఒక దగ్గర మనల్ని కరెక్ట్ చేయడానికి. యాకోబుని కరెక్ట్ చేయడానికి రాహేలు గర్భంని మూసేసిండు దేవుడు. కానీ ఆయన శోధన ఏదైనా పెట్టిండు అంటే బైబిల్లో రాసి ఉంటుంది, మన శక్తికి మించి పెట్టాడంట. నీకు ఒక శ్రమ ఇప్పుడు ఉంది అంటే అది నీ శక్తికి మించే ఉంది, అది నువ్వు దాన్ని జయించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక అవమానం కలుగుతుంది అంటే, నీకు ఒక బలహీనత ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు జ్ఞానవంతుడు, ఆయనకు సమస్తం తెలుసు, నువ్వు దాన్ని జయిస్తావని కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. నీకు పెద్ద శ్రమ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే పెద్ద శక్తి నీ దగ్గర ఉంది, గొప్ప బలం నీ దగ్గర ఉంది, నువ్వు దాన్ని జయించగల శక్తిమంతుడివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక టైం వచ్చినప్పుడు ఆ శ్రమ నుంచి విడుదల కూడా ఇస్తాడు. ఐగుప్తు ప్రజలకి 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు, అబ్రహాంకి 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు. హల్లెలూయా. రాహేల్కి ఈ 6 పుట్టేంత వరకు టైం ఇచ్చాడు. యోసేపుకి 13 సంవత్సరాలు ఇచ్చిన టైం. కానీ ఆ టైంలో ఖచ్చితంగా విడుదల వస్తుంది. కానీ మనం అప్పటి వరకు ఏం చేయాలి తెలుసా? విశ్వసించాలి, నమ్మాలి. దేవుని ప్రణాళిక ఏమై ఉందో, దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమల నుంచి తీసుకెళ్తుండో, ఏదైనా కానీ దేవుడు నాకు విడుదలిచ్చే దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము చేయు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నిన్ను విడవడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలలో కూడా నీ తోడున్నాడు ఆయన. నువ్వేం చేయాలంటే నమ్మాలి, విశ్వసించాలి. నీకు అర్థం కాకపోవచ్చు, అరే నా జీవితంలో ఏమవుతుంది, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, అవసరం లేదు, నీకు అర్థం కాని అవసరం లేదు, దేవునికి అర్థమైతే చాలు. నువ్వు ఆయనను నమ్ముకో. నీ పని దేవుని విశ్వసించడం అంతే. ఆయన పని ఆ సరి అయిన సమయంలో నీకు విడుదల ఇవ్వడం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం కొన్నిసార్లు మనకు అర్థం కావు దేవుని ప్లాన్స్. నేను రీసెంట్ కూడా ఒక చిన్నది నాకు దేవుడు అంటే మాట్లాడింది ఒక సిచ్యువేషన్లో నేను కూడా కరెక్ట్ ఎట్లా అయినంటే, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూస్తున్నాను నేను. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూసేటప్పుడు అంటే యేసుప్రభుని కొడుతూ ఉంటారు. ఆ సినిమా యేసుప్రభుని గొల్గతా నుంచి సిల్వ వరకు ఎంతైతే శ్రమలు పెట్టారో అది మంచి చూపెట్టిండ్రు ఆ మూవీలో. యేసుప్రభుని కొడతారు, గుద్దుతారు, ఆయన బట్టలన్నీ చింపేస్తారు. అంత క్రూరంగా అంత ఘోరంగా కొట్టిన ఆ మూవీ ఎన్నో జీవితాలను మార్చింది. అందులో ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు కూడా నాస్తికులు కూడా మళ్ళీ యేసుప్రభుని నమ్ముకురు. అంత గొప్ప సినిమా అది. ఆ గొప్ప సినిమా ఎందుకైందంటే గొప్ప యేసుక్రీస్తు ప్రభుని చూపెట్టింది కాబట్టి. అలాగే ఆ సినిమా చూసేటప్పుడు నాకు యేసుప్రభు అంటే నాకు మస్తు ఇష్టం. యేసుప్రభు అంటే నాకు పిచ్చి. యేసుప్రభు అంటే నాకు ప్రాణం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఆ యేసుప్రభుని కొట్టడానికి ఫస్ట్ ఒక సైనికుడు వెళ్ళి ఇట్లా, నేను సినిమానే చూస్తున్నా, టీవీలో చూస్తూ ఉంటే ఆ ఫస్ట్ ఒక అతను వెళ్ళి ఇట్లా చేయడానికి వెళ్తుండు, నాకు రక్తం ఇట్లా మరుగుతుంది. అది సినిమానే, కానీ నాకు కోపం వస్తుంది. నాకు అనిపిస్తుంది నేను ఒకవేళ అక్కడ ఉంటే నేను చచ్చినా పర్వాలేదు, 2-3 ఆడ చంపుతాను నేను ఖచ్చితంగా. నాకు అదే అనిపిస్తుంది. అసలు యేసుప్రభు, నేను యేసుప్రభు అంటే ఇక గొప్ప దేవుడు ఆయనను కొడతా ఉంటే, కొట్టడానికి వెళ్తూ ఉంటే నాకు అనిపించింది పేతురు కూడా అట్లనే అనుకొని ఉంటాడు. ఎందుకంటే పేతురు ఎప్పుడైతే యేసుప్రభు మీద చేయవడంగానే పేతురు కత్తి తీసి నరకపోయిండు అని, కానీ చెవు అడ్డం వచ్చింది, చెవు నరకపోయింది. చెవు కట్ చేసిండు పేతురు సైనికులది. ఎందుకు? ఆ ప్రేమ అట్లా, అంటే యేసుప్రభుని చూసినప్పుడు అట్లా అనిపించింది. కానీ తర్వాత నేను అదే ఆలోచిస్తున్నా, అంత కొడుతూ ఉంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఆ మూవీ చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. నేను అక్కడ ఉంటే ఇవన్నీ జరగకపోతుండే, అక్కడ ఉంటే ఇవన్నీ జరగకపోతుండే, ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉన్నాయి. కొట్టనియకపోతుండే, యేసుప్రభుని కొట్టనియకపోతుండే, అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టనియకపోతుండే, యేసుప్రభు మీద దెబ్బ పడనియకపోతుండే. ఏమన్నా కానీ నేను చచ్చిపోయినా ఏం కాదు, కానీ యేసుప్రభుని అయితే కాపాడుకుంటా. ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి నాకు. అదే ఆలోచిస్తుంటే అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభుని కొడుతుర్రు అంటే నువ్వు అనుకుంటున్నావు మనుషులు కొడుతుర్రని, లేకపోతే యూదులు శిక్షిస్తురని, రోమిలు శిక్షిస్తురని, కానీ అదంతా కాదు. యేసుప్రభు అక్కడ శ్రమలు పొందుతుందంటే శ్రమలు ఎవరు పెడుతురు తెలుసా? నేనే పెడుతున్నా అన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభుకి శ్రమలు పెడతారు. ఇప్పుడు నేను ఎవరితో ఫైట్ చేయాలి అంటే ఆయన ప్రణాళికలు మనకు అర్థం కావు. అది చూసినప్పుడు ఎందుకు కొడుతున్నారు ఇట్లా అనిపిస్తుంది. కానీ ఆయన ప్రణాళిక మనకు రక్షణ రావాలంటే యేసుప్రభు ఆ శ్రమల నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. అంటే నేను అందుకోసం పేతురు అంటాడు, నేను నిన్ను కాపాడుకుంటా అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు దేవుని తలంపులను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒక పాట ఉంటుంది, నా ఆలోచనలన్నీ చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని. హల్లెలూయా. మన ఆలోచనలు చిన్నగా ఉంటాయి, ఆడి వరకే ఉంటాయి. మీరు ఇప్పుడు శ్రమల నుంచి పోతూ ఉండరనుకో, అర్థం చేసుకోండి, ఒక టైం ఉంది, మీకు విడుదల వచ్చే టైం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పటికి ఉండదు. దేవుడు నీ తోడుండి ఈ శ్రమలో కూడా, హల్లెలూయా, ఆయన నిన్ను ప్రేమిస్తుండు. అక్కడ నాకు అర్థమైంది యేసుప్రభు అన్ని శ్రమలు ఎందుకు పొందుతుండు అంటే దేవుడు నన్ను ప్రేమించిండు కాబట్టి. హల్లెలూయా. ఆయన ప్రేమించింది కాబట్టి ఆ శ్రమల నుంచి తీసుకెళ్ళాను. అందుకోసమే తర్వాత ఏమైంది, 3వ రోజు యేసుప్రభు లేచిండు, లోకమంతా రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము చేసే దేవుడు. హల్లెలూయా. నువ్వు నిజమైన దేవుని దగ్గరకు వచ్చినావు, రక్షకుని దగ్గరికి, నిజమైన నీ పాపంని క్షమించి ఆ రక్షకుడు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినావు. హల్లెలూయా. కాబట్టి ఆయనని ఎట్లా స్తుతించాలి, ఎట్లా ఆరాధించాలంటే మనం వచ్చినప్పుడు ఏది పట్టించుకోవద్దు. ఈ శ్రమలు దేని గురించి మనం పట్టించుకోవద్దు. దేవా నిన్ను వెంబడిస్తదేవా, నిన్ను ఆరాధిస్తదేవా, ఏమైనా కానీ నువ్వు చూసుకుంటావు, నా గురించి నువ్వు చూసుకుంటావు, నేను మాత్రం నిన్ను స్తుతిస్తా. హల్లెలూయా. అందుకోసం ఒక పాట ఉంటుంది, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు. ఎంతమంది ప్రేమిస్తారో చెప్పండి దేవునికి. వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నీ వెనుదిరుగా
తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసింపక సాగేదా నీవేను తీరుగా చెప్దామని యేసు ప్రభుకి యేసుక్రీస్తుకి చెప్పు నిన్నే ఆరాధింతును ఇక్కడ ఆరాధించడానికి వచ్చినావు నిన్నే ఆరాధింతును యేసు వాక్యం వినడం కూడా ఆరాధించడమే దింతును నేవేను తీరుగా దేవా నీ చిత్తం నేను నమ్ముతా దేవా నేను నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసింపక సాగేదా నీవేను తీరుగా అవునయ్యా యేసు నీ సన్నిధిలో మోకరించి ఓ రాజా నీ మార్గములు సాగేదా ఎల్లప్పుడూ నిరసింపక సాగేదా నోరు తెరిచి చెప్దామా నిన్నే సేవిస్తాదేవా అని నిన్నే సేవిస్తాదేవా నేను నిన్నే సేవింతును నా యేసు సేవింతును యేసు సేవింతును నీవేను తీరుగా యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసింపక సాగేదా అవునయ్యా ఎల్లప్పుడు తండ్రి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా సింపక సాగేదా హల్లెలూయా హల్లెలూయా కాబట్టి మనము అవి చేయాల్సిన పని ఏంటంటే దేవ వెనుకకు తిరగా నేను నా శ్రమని నేను చూడను హల్లెలూయా నేను మాత్రం నిన్నే ప్రేమిస్తా నిన్నే ఆరాధిస్తా నిన్నే సేవిస్తా నిన్నే పూజిస్తా ఎందుకంటే నువ్వు ఆయనను చూస్తూ ఉండు ఆయనను సేవిస్తూ ఉండు మిగతా పనులను ఆయన చూసుకుంటాడు హల్లెలూయా సరి అయిన సమయంలో సరి అయిన కార్యం ఆయన చేయును గాక మీ జీవితంలో ఆయన నమ్మదగినవాడు మనం ఈ స్టోరీలోకి వెళ్తే యాకోబుకి మనం చూసినాం లాస్ట్ టైం యాకోబుకి యోసేపు ఎప్పుడు పుడతాడంటే లేయాకి 6 పుడతారు 6 పుట్టిన తర్వాత ఆ టైంలో ఏంటంటే దాసులు ఉంటుండే ఆ కాలంలో దాసులు సర్వెంట్స్ ఉంటుండే అంటే లేయాకి ఒక దాసి ఉంటుంది రాహేల్కి ఒక దాసి ఉంటుంది అలాయితే ఈ లేయాకి కొడుకులు పుడతా ఉంటే ఈమె ఏం చేస్తుంది అంటే ఈమెకు ఉన్నోళ్ళు సరిపోక ఈమె ఏం చేస్తుంది అంటే యాకోబుకి ఈమె దాసిని కూడా ఇస్తుంది ఈ దాసితో కూడా పిల్లలు కానీ అలాయితే ఈ దాసితో కూడా పిల్లలు కంటాడు 2 పిల్లల్ని యాకోబు రాహేల్ ఏం చేస్తుంది నా దాసితో కూడా పిల్లల్ని గాను నాకు పిల్లలు అయితే లేరు కదా నా దాసితో నువ్వు పిల్లలు గాను అని చెప్పి అనగానే మొత్తం ఈమె దాసి కలిపి ఈమెకి 2 కుమార్తెలు ఈ దాసికి 2 కుమార్తెలు అంటే మొత్తం యాకోబుకి ఇప్పుడు ఎంతమంది పిల్లలు అంటే 10 మంది కుమారులు ఉండరు ఒకటి లేయాకి 6 లేయా దాసికి 2 రాహేలు దాసికి 2 మొత్తం 10 మంది కుమారులు పుట్టారు కానీ రాహేల్కి అప్పటికి ఒక్కరు కూడా పుట్టరు అప్పుడు మనకు తెలుసు దేవుని ప్రార్థన చేస్తుంది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తాడంటే ఆమె గర్భంని తెరుస్తాడు లాస్ట్ అంటే యాకోబు ముసలితనంలో అన్నట్టు అంటే ఓల్డ్ ఏజ్లో యాకోబుకి దేవుడు యోసేపునిచ్చిండు యోసేపు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అందరికీ తెలుసు ఏంటంటే చిన్నపిల్లలు అంటే చిన్న కుమారులు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది మామూలుగా ఫాదర్స్ పేరెంట్స్కి ఏంటంటే ఇంట్లో చిన్నోళ్ళు అంటే ప్రేమ ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళ మీద పెద్దోళ్ళు అంటే వాడు ఎట్లన్నా గాలికి పెరుగుతాడులే ఈ టైప్ ఉంటుంది వాడు ఏడన్నా ఉంటాడు ఏడన్నా తిరుగుతాడు వాని సంగతి వాడు కానీ చిన్నోడు నా ఆవోడు నా బుద్ధుల బంగారు
ఏదో ఒక డైలాగ్స్ యూజ్ చేసి ఏం చేస్తారు అంటే చిన్నోళ్ళని మంచిగా పెంచుకుంటారు. మా మమ్మ అయితే నన్ను అట్లా ఏం పెంచలేదు, కొట్టేది, నన్ను కొట్టేది ఇయర్ మయ్యర్ దంచింది మమ్మీ అయితే నన్ను. అంటే ప్రేమ ఎక్కువనే. నాకు కూడా తెలిసిందంటే మా అన్నయ్య కంటే అక్కయ్య నేనే కదా మమ్మీ. చిన్నోళ్ళు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అలాగే యాకోబు కూడా ఏంటంటే చిన్నోడు అంటే ఎక్కువ ప్రేమ. హల్లెలూయా. ఈ చిన్నోడంటే ఎక్కువ ప్రేమతో ఏం చేసిండంటే యాకోబు ముసలితనంలో ఆడ రాసింది ఇది ఒకసారి మళ్ళీ వచనం చూసుకుంటే, మరియు యోసేపు ఇజ్రాయేలు అంటే యాకోబు పేరే ఇజ్రాయేలు, దేవుడు మారుస్తాడు, వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు, ఓల్డ్ ఏజ్లో పుట్టిన గనుక తన కుమారులందరికంటే ఆ 10 మంది పుట్టిరంట, ఆ 10 మంది కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యాకోబు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే. యోసేపు అన్ని శ్రమలు పొందడానికి, రాహేలు గర్భం మూయబడడానికి యాకోబు తప్పే. ఈ యోసేపు ఇన్ని శ్రమలు పొందడానికి కూడా 13 సంవత్సరాలు ఆయన బానిసలాగా చెరసాలలో ఉండి అన్ని శ్రమలు, ఐరన్ చైన్స్, ఇంకా ఐరన్ ఫిట్టర్స్ అంటే మొత్తం ఆ చైన్లతోని, కాళ్ళకి సంకెళ్ళతోని, చేతులకు సంకెళ్ళతోని ఆయన బంధింపబడడానికి కారణం ఏంటంటే ఇదే వచనం. ఏమన్నదంటే యాకోబు ఏం చేసిందంటే ఓల్డ్ ఏజ్లో పుట్టేవారికి అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నులివిటంగి కుట్టించాను. ఈరోజు నేను ఎక్కువసేపు దేని గురించి చెప్తున్నాను అంటే పిల్లల్ని ఎట్లా పెంచడం గురించి చెప్తున్నాను. ఎందుకంటే యాకోబు చేసిన తప్పు వల్ల యోసేపు జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ దేవుడు రక్షించాడు. దేవుడు పిల్లల్ని ఇచ్చిండు అంటే పిల్లల్ని పెంచడం అనేది ఒక జ్ఞానం, పరిశుద్ధాత్మ ద్వారా అది రావాలి. ఈ టైమ్స్లో ఏంటంటే పిల్లల్ని కంటురు, తర్వాత ఈ కొందరు ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తారు, పిల్లల్ని అంటారు ఒకరికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. దేవుడు నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చిండు అంటే నువ్వు పెంచడానికి. జ్ఞానం దేవుణ్ణి అడిగి, ఓ దేవా నా పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఆ జ్ఞానం దయచేయి అని చెప్పి అడిగి ఆ జ్ఞానంతో పిల్లల్ని నువ్వు పెంచడానికి. హల్లెలూయా. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కూడా పెంచొద్దు. వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేది పెద్దల వల్లనే, పేరెంట్స్ వల్లనే, తల్లిదండ్రుల వల్లనే. పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుర్రు, ఇష్టం వచ్చినట్టు తాగుతుర్రు, ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతుర్రు, ఇవన్నీ జరిగితే మనం పిల్లలు వీడిట్లా వాడట్లా అంటాం. కానీ యాక్చువల్ రీజన్ ఏం తెలుసా? పేరెంట్స్ మంచి లేకపోవడం. సర్వే చెప్తూ ఉంటుంది, ఏమని చెప్తామంటే ఎక్కువ అమ్మాయిలు మోసపోతూ ఉంటారు, కొందరు నమ్మి రాంగ్ అబ్బాయిలను ప్రేమించి మోసపోతూ ఉంటారు. అట్లాంటిది ఎప్పుడు జరుగుతుందంటే తెలుసా? తల్లిదండ్రుల నుంచి ప్రేమ దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళ దగ్గర, చెడు మనుషుల దగ్గర ప్రేమ ఎత్తుకుతారంట. ఆ ప్రేమ ఎత్తికి ఏమవుతుందంటే ఆ ప్రేమ ఎత్తితే వాడు మోసం చేస్తాడు. ఆ మోసం చేసినాక తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రేమ కరెక్ట్ లేదు, భయపడతారు, ఇంట్లో నుంచి పారిపోతారు. ఎక్కువ మంది వేశ్యలు అయింది కూడా తల్లిదండ్రుల ప్రేమ దొరకకనేనట, స్త్రీలు, ఉమెన్, అమ్మాయిలు. ఎందుకంటే ఇక్కడి నుంచి కొడుతూ ఉంటారు, ఇక్కడి నుంచి భయం ఉంటా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎవరినో లవ్ చేస్తారు, వీడు మంచి చూసుకుంటాడు అనుకుంటాడు, వీడు మోసం చేస్తాడు, ఎక్కడనో అమ్మేస్తాడు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? తల్లిదండ్రులు కరెక్ట్ లేకపోవడం వల్లనే. ఎక్కువ మంది కిల్లర్స్ కూడా, సైకో కిల్లర్స్ కానీ, దొంగతనాలు చేసేటోళ్ళు, నరహత్య చేసేటోళ్ళు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మా పేరెంట్స్ మమ్మల్ని చూసుకోలేదు, లేకపోతే పేరెంట్స్ లేరు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ శాతం, 90% కంటే ఎక్కువ అట్లాంటి వాళ్ళే తయారవుతారంట, పేరెంట్స్ లవ్ దొరకని వాళ్ళు. హల్లెలూయా. దేవుడు జ్ఞానం అడుగుమంటుండు. పిల్లల్ని పెంచడం ఒక జ్ఞానం, పరిశుద్ధాత్మ నడిపింపు. అది పెరుగుతారులే వాళ్ళంతా. ఈ యాకోబు కూడా ఏం చేసిందంటే యోసేపు చివరి అంటే లాస్ట్కి పుట్టిండు, తర్వాత బెన్యామీన్ కూడా పుడతాడు. కానీ బెన్యామీన్ పుట్టక ముందు యాకోబు ఏం చేసిందంటే యోసేపుని ఎంతో ప్రేమించిండు, అందరికంటే ఎక్కువ ప్రేమించిండంట. అందరికంటే ఎక్కువ ప్రేమించి ఏం చేసిందంటే యోసేపుకి ఎప్పుడు స్పెషల్గా అన్ని ఇచ్చేది. అందరికి ఒక్కొక్క లడ్డు ఇచ్చిండు అనుకో, యోసేపు దగ్గరకు వచ్చి, ఓ నాన్న, అందరు ముంగట 10 మంది దగ్గర, ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరు ఇక్కడ ఉన్నారనుకో, నేను ఎవరినో ఒక రజనీకాంత్ తెలిసిన, జేమ్స్ ఈ సంఘంలో పునాది, ఈ సంఘంలో జేమ్స్ లాంటి వాళ్ళు లేరు, అందరూ అంటే జేమ్సే నాకు ఇష్టం, ఇట్లాంటి చెప్పినట్టే మీరు ఏమంటారు? అయితే జేమ్స్ వస్తాడు, మేము ఎందుకు రావాలంటారు. అంటే కంపేర్ చేస్తే కోపం వస్తుందా లేదా? అందరికి ఒక్కొక్క లడ్డు ఇచ్చిండు యాకోబు. యోసేపు దగ్గరకు వచ్చి, చేయి పట్టుకోకు, నేను తినిపిస్తాను నీకు, తిను నాన్న. అందరికి చేతిలో తీసుకోరా, అయ్యో ఇక్కడ పెట్టిన లడ్డూలు తీసుకోండి. కానీ యూసెఫ్ దగ్గరకు వచ్చి తిను నాన్న అనే వరకు వాళ్ళందరికీ ఎట్లుంటుంది? కోపం ఉంటుంది. అసలు యోసేపు అంటే వాళ్ళకి ఏం నిజంగా కోపం లేదు, పర్సనల్ గొడవలు ఏం లేవు.
ఆ యోసేపుకి అన్నదమ్ములకి. గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? తండ్రి ఏం చేసిండు, ఈ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడు. అందరికంటే మామూలుగా చినిగిపోయిన బట్టలు ఇచ్చినో ఏం బట్టలు ఇచ్చినో నీ ఇష్టం రా, ఏమన్నా బట్టలు కొనుక్కో అన్నాడు. కానీ యోసేపుకి ఏం చేసిండు తెలుసా, ఒక నిలువుటంగి రకరకాల, అది విచిత్రమైనదంటే గలీజ్దని కాదు, విచిత్రమైనదంటే మంచిది, అంటే చిత్రాలతో రంగురంగులతోని చూడగానే ఇప్పుడు అందరు మామూలుగా షర్ట్లు వేసుకురు, నేను ఒక్కరిని కోట్ వేసుకుంటే ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన కూడా ఏంటంటే మామూలు డ్రెస్ల కంటే ఒక నిలువుటంగి ఇచ్చిండట పైనుంచి. ఎవరు? యాకోబు. అప్పుడు అందరికి ఎట్లుంటుంది? ఆ నిలువుటంగిని చూసినప్పుడల్లా ఈ అన్నదమ్ములకి యోసేపుకి ఎటువంటి గొడవలు లేవు. యోసేపు మంచోడు, అమాయకుడు, చెప్పాలంటే జ్ఞానం ఉంది కరెక్ట్, కానీ అన్నీ నమ్ముతాడు, విశ్వాసంగా ఉంటాడు, ప్రతి ఒక్క విషయం ఏడు అబద్ధం చెప్పాడు. ఆ బైబిల్లో రాసి ఉంటుంది. తర్వాత ఎట్లా చెప్తాడంటే తెలుసా యోసేపు, చెడుతనంను గూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చిండు వాడు. యోసేపు ఎట్లాంటి క్యారెక్టర్ అంటే, తండ్రి చెప్తాడు, అరే నువ్వు వెళ్ళి అన్నదమ్ములు ఏం చేస్తారో చూడు అంటే వెళ్తాడు. ఆయనే గొర్రెల్ని కాస్తూ ఉంటాడు, కానీ వాళ్ళందరూ పొలాలు చూసుకుంటూ ఉంటారు. వెళ్ళి వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న యాకోబు ఇట్లా, రూబేన్ ఇట్లా చేస్తున్నాడు, సిమియోన్ ఇట్లా చేస్తున్నాడు, ఆషేర్ ఇట్లా చేస్తున్నాడు, లేవి ఇట్లా చేస్తున్నాడు, వాళ్ళన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటే మెల్లగా వచ్చి ఏం చేసిందంటే యోసేపు అన్ని విషయాలు చెప్పేదంట. ఎందుకంటే యోసేపు నమ్మకస్తుడు, యథార్థంగా ఉంటాడు. మనము ఆయన స్టోరీస్ చూస్తే కూడా ఎక్కడ కూడా ఆయన యథార్థత వదిలిపెట్టాడు. చిన్నప్పుడు చిన్నపిల్లలు కూడా మనం చూస్తాం, చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మనం స్టోరీలో కూడా జానీ ఎస్పప్ప స్టోరీ అవుతాం. అది రైమ్, జానీ అంటే ఎస్పప్ప అంటాడు. ఈటింగ్ షుగర్ అంటే వాడు తింటాడు, నోట్లోనే చక్కెర ఉంటుంది, వాడేమంటాడు? నో పప్ప అంటాడు. చిన్నప్పటి నుంచి అబద్ధాలు వస్తాయి. కానీ యోసేపు పెద్దగైనా కూడా అబద్ధాలు ఆడలేడు. ఏది జరుగుతా అందరూ పూస కూర్చున్నట్టు చెప్తా వారా. నువ్వు వెళ్ళి ఈ అన్నదమ్ములు ఏం చేసినా కానీ, ఈ 10 మంది అన్నలు ఏం చేసినా కానీ పూస కూర్చున్నట్టు వచ్చి, అయ్యో నాన్న ఇట్లా చేసిండు, ఆ సిమియోన్ ఇట్లా చేసిండు, ఆషేర్ ఇట్లా చేసిండు అని చెప్తా ఉంటే అమ్మా అని ఇంకా ఎక్కువ ప్రేమించిండని వాళ్ళందరినీ ఇంకా ఎక్కువ హేట్ చేసిండు యాకోబు. తర్వాత ఏమైంది, అన్నలకి ఈ యోసేపు అంటే మస్తు కోపం వచ్చింది. అరే ఏంది ఇది, ఈ తండ్రి ఎందుకు యోసేపుని ఇంత ప్రేమిస్తుండు? కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల్ని కరెక్ట్ మార్గంలో పెంచే జ్ఞానము అడగాలి. ఇష్టం వచ్చినట్టు పెంచొద్దు. ఇప్పుడు ఈ కాలంలో నేను ఎక్కువ చూస్తుంది ఏంటంటే పిల్లలకి ఫోన్స్ ఇచ్చి వదిలేస్తారు. పిల్లల్ని పెంచడం అనేది అది కాదు. ఫోన్స్ లేనప్పుడు ఎట్లా పెరిగారు పిల్లలు? నాకు ఫోన్స్ ఉన్నాయా, మమ్మీ ఫోన్ ఇచ్చింది అనుకుంటారా? ఇయ్యలేదు, ఇచ్చినావా మమ్మీ, అయినా పెరగలేదా? ఎంత మంచిగా పెరిగి నేను. ఏమన్నా ఇక ఫోన్ తీసుకో, నువ్వు నీ పని నువ్వు చేసుకో. ఫోన్లు నిజంగా చెప్తున్నాను, ఫోన్లు చూస్తే ఈ నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది. మనకి స్పైన్ సరిగా పనిచేయదు. ఫోన్ ఊకే రోడ్ల మీద వెళ్తున్న ఫోనే, పిల్లలు ఇంట్లో కూర్చుంటే ఫోనే. పిల్లల్ని పెంచడం మీకు నచ్చకపోతే దేవా నాకు పిల్లలు ఇయ్యక దేవా అని అడగండి. పిల్లలు వచ్చినాక ఏం చేస్తారు? పిల్లలు లేకుండా కొందరు ఏడుస్తే, పిల్లలు వచ్చినాక వీళ్ళు పట్టించుకోవట్లేరు. ఎందుకన్నారు మళ్ళీ పిల్లల్ని? అర్థమవుతుందా? దేవుడు పిల్లల్ని ఇస్తున్నా అంటే ఓకే, జ్ఞానం అడుగు పిల్లల్ని పెంచేది. ఫోన్లు ఇచ్చా, నువ్వు నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఫోన్లో పిల్లలు అసలు పెద్దోళ్ళు కూడా అంతగానం ఫోన్ చూడడం, పిల్లలు అంతగానం చూస్తారు. అంతే, వాళ్ళకి మెడ వంగి క్రియేటివ్ బ్రెయిన్ కూడా పోతుంది వాళ్ళకి. ఎక్కువ ఆలోచించారు, ఏదున్నా కానీ ఫోన్లో చూసుకుంటారు. క్రియేటివిటీ పోతుంది పిల్లలకి. తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఆగమవుతురు. దేవుడు అందుకోసం పిల్లల్ని ఇవ్వలేదు. పిల్లల్ని సరియైన మార్గంలో పెంచాలి. వాళ్ళకి ఫోన్లు ఎక్కువ అలవాటు చేయకండి. మంచిగా దేవుడు చెప్తాడు, దేవుని వాక్యాలు ఎక్కువ చెప్పాలంట. హల్లెలూయా. సామెతలు ఉంటుంది, సామెతలలో ఒక తల్లి ఏం చెప్పింది, ఓ నా కుమారుడా నా ఉపదేశం విను, నేను చెప్పు మాటలని గైకోను, నీ హృదయం అనే పలక మీద రాసుకో, నీ తండ్రి ఉపదేశం నీ తల్లి ఉపదేశం. ఒక తల్లి ఏం చెప్తుందో సామెతలలో రాసింది. తల్లి కుమారులకు ఏం చెప్పాలి? ఒక తల్లి చెప్తూ ఉంటుంది. సొలొమోన్కి ఆమె తల్లి చెప్తూ ఉంటుంది, నువ్వు అమ్మాయిలను నమ్మకు. ఒక స్త్రీ ఇంకో ఏం చెప్తా ఉంటుంది అంటే అమ్మాయిలను నమ్మకని చెప్తుంది. మమ్మీ కూడా నాకు చెప్పేది. ఏం చెప్పాలో తెలియకపోతే సామెతలు చదువు, ఏం చెప్పాలో ఉంది, తల్లి ఏం చెప్పాలో తండ్రి ఏం చెప్పాలో ఉంది. ఇవన్నీ చెప్పకుండా ఫోన్లు చూసుకో. లేకపోతే నీకు ఒక ఫోన్ ఇస్తా, నాకు ఒక ఫోన్ ఇస్తా, నీకు ఐఫోన్ కొంటా, నేను శాంసంగ్ కొనుక్కుంటా. కాదు, ఆమెకు ఒక బైబిల్ నీకు ఒక బైబిల్, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి.
ఇది మంచి పద్ధతి. దేవుడు అబ్రహాంకి కుమారుని ఎందుకు లేట్ చేసిండు తెలుసా? అబ్రహాం కంట కొడుకు పెంచే జ్ఞానం వచ్చేవరకు అంట. ఒకసారి చూద్దాం ఆదికాండంలో చూస్తే. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతన్ని కలగజేయునట్లు, అంటే కుమారుని ఇచ్చినట్లు, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు. పిల్లలు నీతి న్యాయములు జరిగించడానికి యెహోవా మార్గంను గైకొనుటకు, అంటే దేవుని మార్గంలో ఉండడానికి అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి నిరిగి ఉన్నానెను. ఇవన్నీ చేయడానికి దేవుడు 100 సంవత్సరాలు ఆగిండు అబ్రహాంకి ఆ జ్ఞానం ఇచ్చి అబ్రహాం కరెక్ట్ అయ్యి తర్వాత ఆయన పిల్లల్ని కూడా పెంచేంత జ్ఞానం వచ్చేంత వరకు ఇస్సాకుని దేవుడు ఇయ్యలే. ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని పెంచడానికి దేవుడు ఇష్టపడాడు. కొందరు పిల్లల్ని అస్సలు కొట్టనే కొట్టరు, కొందరేమో ఇష్టం వచ్చినట్టు కొడతారు. అది కాదు, అట్లా కూడా ఉండొద్దు. ఎంత ప్రేమిస్తున్నా నా బంగారం, అసలు నీకు ఒక్క దెబ్బ కూడా తప్పదంతా. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా సైతాన్ తీసుకొచ్చింది. కొన్నిసార్లు అయితే నేను వాక్యం చెప్పడానికి కొన్ని సంఘాలలో వెళ్ళినప్పుడు ఉండేదే 10 మంది వాళ్ళైతే వాక్యం నేను చెప్తా ఉండేది. వాక్యాన్ని నేను చెప్తా ఉంటే పిల్లల్ని ఏం చెప్పియాలి? కూర్చోబెట్టి వినిపించాలి. ఆ పిల్లలు మమ్మీ నాకు అది కావాలని, షాప్ కావాలని, ఐస్ క్రీమ్ కూడా పోతుండే, అదని ఈ పిల్లగాడు ఏడుస్తూ ఉంటే ఈ పిల్ల ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ చూస్తుంది, అప్పుడే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. నాకు అరే ఏం చెప్తలేదు అనుకుంటా. చూసి ఒకటేసారి రప్పని ఒకటి కొట్టేస్తుంది. ఆ కొట్టంగానే ఆ పిల్ల ఏం చేస్తుంది అంటే అరుస్తూ ఉంటుందా? అట్లనే నాకు అర్థం కాదు. నాకంటే ఎక్కువ గట్టిగా ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది. నేను ఎదురుగా ఆ పిల్లని చూస్తూ ఉంటా. నేను వాక్యం చెప్పాలన్నా ఆ పిల్లని చూడాలన్నా అర్థం కాదు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఈమె చెప్పు బ్రదర్ నువ్వు, పక్కన ఆమె ఏడుస్తూ ఉంది. నేను ఎట్లా చెప్తా వాక్యము? అందరు నన్ను చూడరు, ఆమెను చూస్తూ ఉంటారు. తర్వాత కొంతసేపు అట్లనే ఏడుస్తూ ఉంటే మళ్ళీ నన్నే చూపెట్టి నువ్వు ఇట్లనే ఏడ్చినావంటే ఆయనకు పట్టిస్తాను నేను అంటది. నా గడ్డం ఉంటుండే అప్పుడు. నేను వాక్యం చెప్పడానికి దేవుని చూపెట్టడానికి నేను వెళ్తే ఆ పిల్లలకి చెప్తుంది ఆయనకు పట్టిస్తే ఆయన ఎత్తుకుపోతాడు వరకు, అంతే. ఇక నా వాక్యం వింటది ఆమె. చిన్నప్పటి నుంచే నన్ను భయంకరంగా చూపెడితే, నన్ను మంచిగా చూపెడితే ఆయన ఎత్తుకుపోతాడు అనే వరకు, అంతే. ఇక నాకు కూడా వాక్యం చెప్పబుద్ది అది అప్పుడు. అరే వీళ్ళు నన్ను ఇట్లా చేస్తారు అని చెప్పి. అట్లా కాదు, నా పిల్లలు బంగారం. నేను అసలు ఒక్క దెబ్బ కూడా వేయను. అట్లా అల్లారు ముద్దుగా పెంచితేనంట, బైబిల్లో రాసిన సామెతలల్లా పిల్లల్ని ఎట్లా పెంచాలంటే వాళ్ళనంట కొట్టాలంట. కొడితే తప్పు కాదు. ఏమని రాసిందంటే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. చిన్నపిల్లలకంట మూఢత్వము అంటే ఏమంటారు ఫూలిష్నెస్ అని ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి తెలియదు, వాళ్ళు ఫూలిష్గా ఉంటారు. చిన్నప్పటి నుంచి స్వాభావికంగా అంటే వాళ్ళకి పుట్టుకతోనే అది వస్తుందంట. శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయను. ఒక దెబ్బ కొడితే అది వాడి నుంచి పోతుందంట. పిల్లలను ఏం చేయాలంటే కొట్టాలి. నేను ఒక్క దెబ్బ కొట్టాను. నా డాడీ నా మమ్మీ వాళ్ళ పిల్లలు వచ్చి కొడుతూ ఉంటే కూడా డాడీ కొట్టకరా ప్లీజ్ రా, డాడీ వద్దురా అట్లా చేయకరా, నీకు చాక్లెట్ కొని ఇస్తారా, వద్దురా మమ్మీ ప్లీజ్ రా, కొట్టకరా, నన్ను తిట్టకరా, బతిమలాడమని చెప్పిండా? మీరు గొప్పనా దేవుడు గొప్పనా? అది కూడా చెప్తలేదు మీరు. ఎవరు గొప్ప? దేవుడే గొప్ప. దేవుడు ఏం చెప్తుండు? అది పోవాలంటే ఏం చేయాలంట? శిక్ష దండము. కట్టె తీసుకొని కొట్టాలంట. ఇంగ్లీష్లో ఉంది రాడ్ అని ఉంది. కట్టె తీసుకొని కొట్టండి మంచిగా, చేతులు పట్టండి. రారా ఇట్లా, వీడు తప్పు చేసిండు ఇప్పుడు ఇట్లా రా, కట్టె తీసుకొని చేయబడరా కొట్టాలి. పోలీసు వాళ్ళు అయితే తిరుగు, హల్లెలూయా, ఏం కాదు కొడితే. బైబిల్లో రాసి ఉంటుంది సామెతలని, చచ్చిపోరంట కొడితే. నా పిల్లలు. అవును నీకే ఉన్నారు పిల్లలు, వేరేటోళ్ళకి క్లియర్ మళ్ళీ. అట్లనే అనిపిస్తుంది కదా, నా పిల్లలు అంటే కరెక్టే. మంచిగా పెంచు, నీ పిల్లలే, వేరేళ్ళ పిల్లలు కాదు, నీ పిల్లలే. మంచిగా పెంచు. దేవుడు ఇచ్చినప్పుడు దేవుడిచ్చి బహుమానం, అది ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. యాకోబు అట్లా చేసిండు కాబట్టి యోసేపు జీవితం నాశనమైంది. యాకోబు తల్లిదండ్రులు కూడా, ఇస్సాకు రిబ్కా కూడా ఏం చేస్తారంటే, ఇస్సాకేమో ఏశావుని ఎక్కువ ప్రేమిస్తాడు, రిబ్కానేమో యాకోబుని ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రి ఒకరిని ప్రేమిస్తాడు, తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. ఇట్లా ప్రేమించొద్దు, అందరిని ఒకటేలాగా ప్రేమించాలి. లాస్ట్కి చూస్తే ఏమవుతుంది? వీళ్ళిద్దరు చంపుకుంటారు, అంటే కొట్లాడుకుంటారు. ఏశావు యాకోబుని చంపాలనుకుంటాడు, యాకోబు పారిపోతాడు. తప్పెక్కడొచ్చింది? తల్లిదండ్రులు కరెక్ట్ ప్రేమించకపోవడం వల్ల వచ్చింది. దేవుడు శిక్షించమనే చెప్తుండు. మన తండ్రి కూడా
యేసుక్రీస్తు ప్రభుని మనం చేసిన పాపంలకి శిక్షించిండా, సిలువలో వదిలేసిండా? శిక్షించే టైం వచ్చినప్పుడు శిక్షించాలి అంతే. తప్పు చేసినప్పుడు ఏయ్ నోరు మూసుకో అంటే వాళ్ళు నోరు మూసుకోవాలి. బెల్ట్ తీస్తా అనగానే ఏం చేయాలి? భయపడాలి. పిల్లలకి అట్లాంటిది ఒకటి ఉండాలి, ఏదో ఒకటి శిక్షాదండం ఉండాలి, ఏదో ఒకటి మెటీరియల్, బెల్టో ఏదో ఒకటి. చిన్నప్పుడు మా మమ్మీకి అయితే బెల్ట్ ఉండేది. ఆ బెల్ట్తో కొడితే ఎట్లా కొట్టేది అంటే వాతలు వచ్చేది. నిజంగా నేను ఇంత మంచిగా అయినంటే ఆ వాతల వల్లనే. మా మమ్మీకి బలం లేకపోతే ఏం చేసేది తెలుసా? మా మమ్మీకి బలం లేకపోతే ఐజక్ సార్ అనే ఒక ఉండేది, వాళ్ళు వచ్చేది మా మమ్మీ కొట్టడానికి. అయ్యో నేను కొడితే వాళ్ళు ఇంటలేరు అంటే ఆయన బెల్ట్ తీసుకునేది, ఆయన కొట్టేది నన్ను. ఇయ్యర్ మయ్యర్ ఆయనకి ఏం తెలియదు, కొట్టడం ఒకటే తెలుసు. ఇప్పుడు నాకు మస్తు బలం వచ్చింది. ఆయన ముసలోడు, ఇప్పుడే నేను కొడతాను ఆయనని. ఆయన నన్ను కొట్టిండు కాబట్టి ఇట్లా తయారైనా నేను. ఆయనకు రెస్పెక్ట్ ఇస్తే ఇప్పుడు నేను కొడితే దూరం అయిపోతుంది కాదు. కొడితే ఏం దూరం కాదు, నేను ప్రేమిస్తున్నా, నేను కొట్టాను, నా బంగారు నువ్వు తప్పు చేసినా ఏం కదా. బస్సు వేరేటోళ్ళకైతే చిరాకు వస్తుంది అట్లా వేస్తే. నాకైతే నిజంగా మా ఇంట్లో ఒకసారి నాకు గుర్తుంది, నేను పైసలు కూడబెట్టి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి నేను ఒక ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నా పాటలు విందామని. ఒక చిన్న పిల్లగాడు వచ్చింది ఇంట్లోకి, వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది. వాడు అదెక్కుతుండు, కోతిలాగా ఇదెక్కుతుండు, అదెక్కుతుండు, అది అన్నీ ఏమేమో చేస్తుంది. నాకు అప్పటికే ఇరిటేషన్ వస్తుంది. ఎల్లు ఒక మూల కూర్చున్నా, వాని కళ్ళు నా ఇయర్ ఫోన్స్ మీద పడ్డాయి, పోయిండు, దాన్ని వీకిండు, ఇరగొట్టేసి నాకు మస్తు కోపం వచ్చింది. ఇక ఒక్కొక్క రూపాయి కూడా పోయింది తెలుసా. నేను అది మా అమ్మ అప్పటికి రోజుకి రూపాయో 2 రూపాయలు ఇచ్చేది. అది ఊడబెట్టి నేను కొంటే అది ఇరగొట్టే వారికి ఎంత బాధ అనిపిస్తుంది. వెళ్ళి వాడిని కొడదామనే లోపల వాళ్ళ మమ్మ వచ్చింది. వచ్చి నేను కొట్టకపోతే వాళ్ళ మమ్మీ కొడుతుందేమో, కొడదాం కొట్టేటప్పుడు చూద్దాం అంటే ఆమె ఏమన్నది, అయ్యా ఏంది ఇట్లా అయిపోయింది, ఇయర్ ఫోన్స్ ఎవరు తెంపిర్రు అని చెప్తే వాడే తెంపినా నేను అన్న కోపంలో. అంటే బుద్ధి లేదా, ఇక్కడ పిల్లలకు అందేటట్టు పెడతావా నన్నే అన్నది మళ్ళా. వాడిని ఏమనలేదు, బుద్ధి లేదా పిల్లలకు అందేటట్టు పెడతావా అన్నది. అరే ఏంది నేనేం తప్పు చేసిన? పిల్లలు పెంచేది అది పద్ధతి కాదు. అది చెప్పాలి, వాళ్ళకి పిల్లలకి కొడతామంటే కొడతామనే ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏం తప్పు చేసినా కానీ వాళ్ళు అంత ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కొడతా అంతే అయిపోయింది. మళ్ళీ అదే వాళ్ళు ఇష్టం కొడతా వాని పిల్లని కానీ అర్థం కాదు. కొడతా అంటది, మా మమ్మీ కొట్టదు. సడన్గా ఒక్కొక్కసారి ఏదో పెద్దది లేస్తుంది, అయ్యో 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 అని చెప్పి ఓ అని చెప్పి వాని ఇష్టం వచ్చినట్టు కొడుతుంది. మళ్ళీ వెళ్ళి మూల కూర్చొని ఏడుస్తుంది. ఇది కాదు పద్ధతి. నువ్వు కొడతా అంటే కొట్టాలి, తప్పు లేదు. నువ్వు కొట్టలేదంటే ఏమవుతుందో చూద్దాం. వాక్యం ఏం చెప్తుంది చూడు. నువ్వు కొట్టలేదంటే దాని అర్థం ఏం తెలుసు, నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదంట. సామెతలు ఉంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. నువ్వు విరోధి అంట. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నువ్వు కొడతలేవు అంటే, బెత్తం కనుక యూజ్ చేస్తలేవు అంటే నీ పిల్లల మీద, కుమారునికి విరోధి, శత్రువుగా మారుతారంట బెత్తం వాడకపోతే. పిల్లల్ని అల్లారుగు ముద్దుగా పెంచడంలో తప్పులేదు, నేను ఏమనను. కానీ కొట్టే టైం వచ్చినప్పుడు కొట్టండి. యాకోబు అట్లా చెయ్యకనే యోసేపు నాశనం అయిపోయింది. ఆయన జీవితం 13 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. ఆ ఒక్క వచనంలో అంతా చెప్తుంది స్టోరీ. హల్లెలూయా. బెత్తము వాడని వాడు తన తండ్రికి విరోధి, ప్రేమించువాడు వాడిని శిక్షించును. ఏది చేసినా కానీ ప్రేమతో చేయాలి. ప్రేమించువాడు శిక్షించును అంటే కోపంతో కొట్టొద్దు పిల్లల్ని ఎప్పుడన్నా కానీ. ఈరోజు పిల్లలు ఇది గుర్తుపెట్టుకుని, అంటే ఎవరైతే పిల్లలు దేవుడు ఇస్తాడో వాళ్ళకు కూడా చెప్తున్న వాక్యం, ప్రేమతో కరెక్ట్ చేయాలి పిల్లల్ని. కోపం రాగానే వెళ్ళి కొట్టేసి వచ్చి ఏడవడం ఇట్లాంటివి కావు. పిల్లల్ని ప్రేమతోని గద్దించాలి. అంటే కోపంగా ఉన్నట్టు నటించాలి, కొట్టాలి అప్పుడప్పుడు, కానీ ప్రేమతో అదంతా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమని పొందలేక కొందరు వాళ్ళ జీవితాలు అన్నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. తల్లిదండ్రులను ప్రేమిస్తారో లేదో. ఎందుకంటే ఈ ఒక్క కుమారుణ్ణి యోసేపుని ప్రేమిస్తూ ఉంటే వీళ్ళందరికీ ఏమనిపించిందంటే, వీళ్ళు ఎందుకు ఇట్లా యోసేపుని చంపాలనుకుంటారు వాళ్ళు. యోసేపు ఏమైనా తప్పు చేసినా చేయలేదు. ఈ 10 మంది అన్నలకి చంపే ఆ క్రూరమైన హృదయం ఎందుకు వచ్చిందంటే, ఆ యోసేపుని ప్రేమిస్తుండు, నా తండ్రి నన్ను ప్రేమిస్తలేడు అని అనుకొని ఆ ఉద్దేశంతో ఆ యోసేపుని చంపాలనుకోరు. ఆ యోసేపుని అట్లా చంపాలనుకోరు. ఎందుకంటే వీళ్ళు ఈ తండ్రి వీళ్ళని ప్రేమిస్తుండని వీళ్ళు నమ్మలేదు. కానీ మన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. మన తండ్రి ఎల్లప్పుడూ అందుకోసం యేసు ప్రభుని ఆ తండ్రి ఏం చేస్తాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నందు నేను ఆనందించుచున్నాను.
2 సార్లు చెప్తాడు అట్లా. ఈయన అంటే ఒక తండ్రి ఒక కుమారుని ఎట్లా ప్రేమిస్తాడంటే చెప్తా ఉంటాడు, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం, నువ్వంటే నాకు గర్వం, నువ్వు నా తల ఎత్తు వాడవు, ఇట్లాంటి నేను ప్రేమిస్తున్నా. తల్లిదండ్రులు తండ్రి కుమారునికి, తల్లి పిల్లలకి చెప్పుకోవాలి ఇవి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. హల్లెలూయా. తండ్రి అట్లా చెప్పిండు కుమారునికి. యేసుక్రీస్తు ప్రభు ముగ్గురు ఒకడే, ముగ్గురు వేరు కాదు. మళ్ళీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకడే, వేరు కాదు. ఆ తండ్రి ఆ కుమారునికి యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు నెక్స్ట్ వర్స్లోనే ఉంటుంది, యేసుప్రభు అంట మత్తయి సువార్తలో రాసి ఉంటుంది, యేసుప్రభు శోధనలో కొనిపోబడ్డాట. ఆయన శ్రమలకు వెళ్ళే ముందు, శ్రమలకు వెళ్ళక ముందు ఆ తండ్రి ముందే చెప్తుండే ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శ్రమలు ఇంకా జయించలేదు, ఆ శోధనలను ఇంకా జయించలేదు, కానీ యేసుప్రభుకు ముందే చెప్తుండే, ఏమని చెప్తుండంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. మనం ఏదైనా మంచి జరుగుతూనే చెప్తాం, పిల్లలు మంచి చేస్తేనే నేను ప్రేమిస్తున్నాను, కానీ అట్లా కాదు. ప్రేమిస్తున్నాను చెప్తా ఉండాలి అప్పుడప్పుడు, వాళ్ళకి ముందు చెప్తా, ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చెప్తా ఉండాలి, ఏం కాదు మంచి రాయి, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆ ప్రేమ చాలు, వాళ్ళకి పాస్ అయ్యేటట్టు వాళ్ళే వెళ్తారు, చదువుకుంటారు. కాబట్టి తండ్రి, మంచి తండ్రి ఎప్పుడన్నా శిక్షిస్తాడు, గద్దిస్తాడు. మన సంఘంలో అట్లాంటి పిల్లలు ఉండొద్దు. అర్థమవుతుందా? ఇష్టం వచ్చినట్టు తిరిగే పిల్లల్ని పెంచడం కాదు, దేవుళ్ళ కరెక్ట్ పెంచాలి. ఫోన్లు ఇవ్వకండి, నిజంగా చెప్తున్నా, ఫోన్లు ఇవ్వకండి, మంచిది కాదు. మనం చూడడమే మంచిది కాదు, మనకు తెలుసు అది. మనం చూసి ఏమనుకుంటే, నాకు కూడా కొన్నిసార్లు ఫోన్ చూసినప్పుడు నాకే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా ఫోన్కి నేను అడిక్ట్ అయినాను. కొన్నిసార్లు ఒక 40 నిమిషాలు ఫోన్ చూసినాక నాకే బాధ అనిపిస్తుంది, నేను ఎందుకు ఇట్లా ఫోన్ వాడుతున్నాను. అది నువ్వు చేసే తప్పుని మళ్ళీ పిల్లలకి ఎందుకు చూపెడుతున్నావు? నీకు పెంచే జ్ఞానం లేకపోతే, బలం లేకపోతే దేవుణ్ణి అడగాలి. దేవా వీళ్ళని పెంచడానికి నాకు బలం ఉండలేదు దేవా, బలం ఈ దేవా, దేవా నాకు వీళ్ళకి పెంచడానికి జ్ఞానం లేదు దేవా, జ్ఞానం ఈ దేవా అని చెప్పి వాళ్ళని అడగాలి, దేవుణ్ణి అడగాలి, అడిగి వీళ్ళని మంచిగా పెంచాలి, దేవుణ్ణిలో పెంచాలి. హల్లెలూయా. అట్లయితే ఇక వాక్యంలోకి వెళ్దాం. మనము ఇప్పటి వరకు పిల్లల్ని ఎట్లా పెంచాలని చూసుకుందాం. దేవుడు పిల్లల్ని వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇచ్చిన గాక, ఆ పెంచే జ్ఞానం కూడా ఇచ్చిన గాక. అట్లయితే తర్వాత చూస్తే, మరియు సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువ ప్రేమించడం చూసినప్పుడు వారి అతని మీద పగబట్టి అతనికి క్షేమ సమాచారం అడగలేకపోయినాను. తర్వాత యోసేపు ఒక కల కానీ, ఇప్పుడు ఏమైందంటే యోసేపుకి ఒక కల వచ్చిందంట. యాక్చువల్లీ ఆల్రెడీ ఈ అన్నదమ్ములు కోపంగానే ఉన్నారు. ఈ అన్నలందరూ కూడా, చెప్పాలంటే అందరు అన్నలందరూ కూడా కోపంగా ఉన్నారు. ఎందుకు అంటే తండ్రి ఎక్కువ ప్రేమిస్తున్నాడని. అప్పుడు ఈ యోసేపు ఈ అన్నల దగ్గరికి వెళ్ళి ఒక కళ చెప్తుండే. ఏమని చెప్తుండే, అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. హల్లెలూయా. అర్థం కాకపోతే చూడండి, ఒక వీడియో కూడా చేసిండు బన్నీ మన కోసం. ఈ యోసేపు కలగన్నాడు, ఇది కలగన్నాడు. ఆయన పనుకున్నప్పుడు అంట, ఆ కాలంలో మనకి ఇష్టం వచ్చిన కళలు వస్తాయి. మనం ఏదైనా తినాలనిపిస్తే అదే కళ వస్తుంది, కళలో తిన్నట్టు వస్తుంది మనకి. అప్పుడు అట్లా రాకపోయేది. అప్పుడు ఏంటంటే ఏదైనా ముందు జరుగుతుంది అంటేనే, ఎవ్వరికన్నా కానీ, వాళ్ళు ఎంత వేస్ట్గా అయినా కానీ, ఎట్లాంటి వాళ్ళు అయినా కానీ, వాళ్ళకి ఏంటంటే కళలు వచ్చినాయి అంటే అది జరుగుతుండే. అలాగే ఒక కళ వచ్చింది అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆ టైంలో. అలాగే యోసేపుకి కూడా ఒక కళ వచ్చిందంట. ఆ కళ వచ్చిందంటే అన్నలకి అందరికీ తెలిసిందంటే ఆ కళ నెరవేరుతుందని. మనలాగా ఇప్పుడు వచ్చే కళలు కాదు అవన్నీ, అప్పుడు నిజమైన కళలు వచ్చేది అందరికీ. హల్లెలూయా. అట్లయితే ఆ కళలో యోసేపు పనుకున్నట్ట. మీరు పనుకోకుండా ఎవరు పనుకోకుండా చూడండి, ఇది కళ్ళు తెరిచి చూడండి. యోసేపు ఇదంతా కలగన్నాడు. ఈ పనులు ఉన్నాయి, ఇది యోసేపు కళ, యోసేపు పని ఇది. యోసేపు అంటే ఆయన కష్టపడేది. ఈ చుట్టూ పనులు ఉన్నాయి, ఇగో ఈ చుట్టూ పనులు ఇవన్నీ. ఈ పనులు ఏం చేస్తున్నాయి అంటే, ఈ పనులు వేసింది, ఈ పనులన్నీ సాష్టాంగం చేస్తున్నాయి అంట. 11 ఎంతమంది? 11. బెన్యామిన్ కూడా కొడతారు తర్వాత ఆ టైంకి. 11 పనులు ఏం చేస్తున్నాయి అంటే, ఈ ఒక్క పనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అంటే. ఈ అన్నలకి ఎట్లుంటుంది చెప్పు? ఆల్రెడీ మస్తు కోపంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఇంకా పెట్రోలు వేస్తుంది. అట్లయితే ఆల్రెడీ కోపంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు కల వచ్చింది. ఏం కళ? మీరందరూ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారంట, నమస్కరించండి నాకు అనగానే అయిపోయింది. తర్వాత ఇంకో కళ వచ్చింది, ఆ కళతో ఆగలేదు, మళ్ళీ పనుకోండు యోసేపు. పనుకున్నప్పుడు ఏమైంది, సూర్యుడు చంద్రుడు అరే అందరు చంద్రుడు లాగానే ఉన్నాడు, సరే ఏనో ఒక దగ్గర ఉన్న చంద్రుడు మనకు కనపడతలేదు, ఇది వెలుగు, సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనపడాడు కదా, సరే. ఈ అన్ని నక్షత్రాలు ఇవన్నీ ప్లానెట్స్ లాగా ఉన్నాయి. యాక్చువల్గా చుక్కలు, ఆయన చూసిన కళలలో ఆ చుక్కలన్నీ కూడా యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం ఓన్లీ పనులు అని చెప్పిండు, తర్వాత ఏం చెప్పిండంటే సూర్యుడు చంద్రుడు కూడా యాడ్ అవుతాడు తర్వాత.
సూర్యుడు చంద్రుడు ఎవరంటే యాకోబు కూడా. ఏ తండ్రి అయితే ప్రేమించి నా కుమారుడా నా కుమారుడా అన్నాడో ఆయన కూడా ఈయన కాళ్ళు మొక్తాడంట. అన్నలకి వెళ్ళి చెప్తాడు, వాళ్ళ యాకోబు కూడా చెప్తాడు. యాకోబుకి అప్పటి వరకు ప్రేమించిన యాకోబు అంటాడు, ఏం మాట్లాడుతున్నావురా, నేను నా భార్య అంటే లేయ కూడా నీకు మొక్తమా అని చెప్పి తిడతాడు యాకోబు. ఎవరిని? యోసేపుని. ఆ కళ వచ్చిందంటే ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇప్పుడు ఒక టైం వస్తుంది, యోసేపుకి ఒక ప్రణాళిక దేవుడిచ్చిండు. ఏంటంటే అన్నలందరూ కూడా వచ్చి ఈయన కాళ్ళు మొక్కాలే, యాకోబు ఈయన కాళ్ళు మొక్కాలి. అది తెలియగానే అన్నలకు కోపం వచ్చింది. అంత ప్రేమించినది యాకోబు తండ్రికి కూడా కోపం వచ్చిందంట. కానీ యాకోబు బైబిల్లో రాసి ఉంటుంది, యాకోబు ఆలోచించిండంట. ఏంది కళ ఎందుకు ఇట్లా వచ్చిందని యాకోబు ఆలోచించిండంట. అలా అయితే ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ మస్తు కోపంగా ఉన్న వీళ్ళు, తర్వాత ఒకసారి చూద్దాం. అదే తర్వాత ఏమైందంటే అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను నేలెదవా అంటే మమ్మల్ని నేల్తావా, నువ్వు మా ప్రభువు మా రాజులాగా ఉంటావా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతను కలలను బట్టి అతని మాటలను బట్టి అతన్ని మరింతగా పగబట్టిరి. ఇక వాళ్ళకి ఎట్లుందంటే వీడు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపుతామా అన్నట్టుంది. కొట్టడం కూడా కాదు, చంపడమే డైరెక్ట్. ఇదంతా స్టార్ట్ అయింది యాకోబు మంచిగా పెంచకపోవడం వల్ల. యాకోబు దేవుని ప్రణాళిక చూసి వీళ్ళు అన్నలు ఏం చేస్తారంటే నువ్వు మమ్మల్ని వెళ్తావా, మా మీద అధికారం వెళ్తావా అని చెప్పి ఇంకా పగబట్టిరంట. ఆ యోసేపుకి హాయ్ బాయ్ కూడా చెప్పారంట. యోసేపు అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు, ఆయనకు వచ్చింది చెప్పిండు అంతే. కళ వచ్చింది, కళ చెప్పిండు అంతే. ఆయన ఏం ఆశిస్తలేడు మీరందరూ నా కాళ్ళు మొక్కాలని ఏం అనుకోవట్లేడు. ఆయన జస్ట్ ఇన్నోసెంట్, ఆయన అమాయకంగా ఉండి యథార్థంగా ఉండి ఆయన వచ్చిన కళలు ఆయన చెప్తా ఉంటే వాళ్ళు పగబట్టిరు. తర్వాత ఒకసారి ఏమవుతుందంటే ఆదికాండంలో చూస్తే అప్పుడు యాకోబు చెప్తాడు ఒకసారి, ఎప్పుడు నేను ఫస్ట్లో చెప్పినగా ఆ అన్నలు ఏం చేస్తారో వెళ్ళి చూసి రమ్మంటాడు కదా, అట్లనే యోసేపుకి ఒకసారి ఏం చెప్తాడంటే ఇది చూడండి, అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతన్ని పంపెను. అలాగే యోసేపుని ఏం చేసిండంటే ఇప్పుడు, ఓ యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళు, అన్నలు ఏం చేస్తారో చూడు, వచ్చి నాకు చెప్పు మళ్ళీ అన్నప్పుడు యోసేపు ఏం చేసిండంటే అన్నల దగ్గరికి వెళ్ళిందంట. అట్లయితే వెళ్ళినప్పుడు అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఆ టైంలో అన్నలు ఎక్కడ ఉండాలంటే షేకెము అనే ప్లేస్లో ఉండాలి. ఈ షేకెము అనే ప్లేస్లో వెళ్ళి యోసేపు వెళ్ళినారు. షేకెము అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో అన్నలు లేరంట. ఆ ప్లేస్లో అన్నలు కనపడతలేరు యోసేపుకి. అటు ఇటు తిరుగుతుండంట, అన్నలేడురు అని చెప్పి ఆ ప్లేస్కి షేకెము అనే ప్లేస్కి వెళ్ళి తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక అతను ఏం చేసిండంటే, ఒక అతను అక్కడ ఉన్నాయని ఏం చెప్పినంటే అతడు పొలంలో అటు ఇటు తిరుగుతుండగా ఒక మనుష్యుడు అతనిని చూసి నీవేమి వెతుకుచున్నావని అతను అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో నాకు దయచేసి నాకు తెలుపమని అడిగాను. ఇప్పుడు యోసేపు వచ్చిండు, ఈ షేకెంలో ఎత్తుకుతా ఉంటే ఏమైందంటే షేకెంలో లేడు, కానీ ఒక అతను వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తుందంటే మీ అన్నలు ఎక్కడ వేరో నాకు తెలుసు అని ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు ఈ యోసేపు కూడా అడుగుతాడు, నువ్వు చెప్పు, నాకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, మా అన్నలు మందల్ని ఎక్కడ మేపుతారో చెప్పు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారము నా తండ్రికి చెప్పాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ మనుషుడు చెప్తాడు ఏమంటాడు, అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెలుదుము రండని చెప్పుకొనుట వింటిని అని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అట్లయితే ఈ యోసేపు ఏం చేసిండంటే షేకెంలోకి వెళ్ళినప్పుడు షేకెంలో వాళ్ళు కనపలేదు. అప్పుడు ఒక అతను చెప్పిండు, ఈ ఒక అతను ఎవరంటే దేవుణ్ణి నడిపించిన అతను. ఎందుకంటే యోసేపు ప్రణాళిక నెరవేరాలంటే యోసేపు ఇక్కడ ఉండొద్దు, ఐగుప్తుకి వెళ్ళాల్సిందే. ఐగుప్తుకి వెళ్ళాలంటే అన్నలు ఏదో ఒక కీడు చేయాల్సిందే, ఎందుకంటే ఆయన మార్గం అట్లా నడిపించిండు, దేవుడు అట్లా శోధించిండు ఆయన. అది కీర్తనలో రాసి ఉంటుంది, దేవుడు అట్లా శోధించిండు ఆయన. అట్లయితే ఆ మనిషిని పంపించి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకో యోసేపు, ఇదంతా 13 సంవత్సరాల చిరసాల లేకపోతుండే యోసేపుకి. అందుకోసమే ఒక మనుషుడు వచ్చి చెప్తుండే ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, దోతానుకి వెళ్ళు, షేకెంలో లేరని నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళకు, దోతానుకి వెళ్ళు. యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అంట ఆయన ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చిండు. ఇజ్రాయెల్ అంటే సహోదరులే యేసు ప్రభుకి. తండ్రి ఏం చేసిండంటే యాకోబు ఎట్లయితే యోసేపుని పంపిస్తుండో అన్నల దగ్గరికి, ఆ పరలోకపు తండ్రి కూడా ఏం చేసిండంటే యేసుక్రీస్తు ప్రభుని పంపించిండు సహోదరుల దగ్గరికి. పంపించినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ ప్లేస్లో లేరు. యేసు ప్రభు ఎట్లయితే వాళ్ళని చూడాలనుకున్నారో మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఇజ్రాయెల్ ప్రజలు,
కానీ వాళ్ళు ఆ ప్లేస్లో లేరు, ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళు వేరే పరిస్థితుల్లో ఉన్నారు, వేరే ఉద్దేశంతో ఉన్నారు. యేసుప్రభుకి ఏం చేశారు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే అటు నడిపిస్తాడు. అట్లయితే యోసేపు ఎట్లయితే అటు వెళ్ళిండో అప్పుడంట దూరం నుంచి చూసిరంట ఈ అన్నలు యోసేపుని. యోసేపు చూసిండు వీళ్ళని, ఈ అన్నలు కూడా చూసిరు, గట్టిగా అరిచి ఉండొచ్చు, యోసేపు అన్నలారా అని గట్టిగా అరిచి ఉండొచ్చు. అప్పుడు ఏమైందంటే అతడు దగ్గరికి రాకమునికే వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు ఇక ఆ రోజు యోసేపుని చంపేద్దాం అనుకోరు, ఆయన లేకుండా చేద్దాం. ఎందుకంటే ఆయన ఉంటే ఆయన కలల భావం ప్రకారము ఆయనకి వీళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఒకరోజు. ఆ తండ్రి ప్రేమిస్తుండు, మేము ఇట్లెందుకు చేయాలని చెప్పి ఏం చేశారంటే అతను చంపుటకు దురాలోచన చేసి వారు ఇదిగో ఈ కలలు గనువాడు యోసేపు అని పిలుస్తలేరు, ఇంకా తమ్ముడు అని కూడా పిలుస్తారు. ఏమంటారు, ఒక పేరు కూడా పెట్టారు ఆయనకి, సర్కాస్టిక్గా వెక్కిరిస్తారు కదా. మనం కూడా మనకి నచ్చిన అత్తలు కోడళ్ళు అత్తలని కొత్త కొత్త పేర్లు పెడతారు వాళ్ళకి. ఆ పేర్లు నేను చెప్పాను, మళ్ళీ మీరు పిలిస్తే ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తారు. అట్లనే ప్రేమ లేదు వీళ్ళకి, సంపుదామని. అసలు యోసేపు తప్పేమని ఉందా ఇంట్లో? తండ్రి వల్ల నిజంగా చిన్నపిల్లలు, ఇది కూడా నేను చెప్పడం మర్చిపోయినాను, ఒకరు పుడతారు ఫస్ట్, తర్వాత ఇంకొకరు పుట్టినప్పుడు ఫస్ట్ ఈడు ఉట్టక ముందేమో ఈ పిల్లని నా కుమారుడిను అది అనేది మంచిగా పెంచుతారు ఈమెని. ఈడు ఉడతాడు సెకండ్ వాడు, ఇక ఫస్ట్ వాడిని వదిలేస్తారు. పెరుగు గాలికి నేను అవసరమా నీకు, ఈయన పెంచుతా ఫస్ట్. అది తప్పది. వీళ్ళకి చిన్నప్పటి నుంచే అనిపిస్తుంది నన్ను దూరం చేసి. వీళ్ళని ఏమన్నారు, తల్లిదండ్రులు ఏమన్నారు, వీళ్ళని కొడుతూ ఉంటారు. ఈ చిన్న పిల్లగానికి ఏమన్నా తెలుసా? నేపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేపాల్ ఆ ఏరియాలో ఏమైందంటే ఒక చిన్న పాప 5 years అట్లా ఉంటుంది. ఆ చిన్న పాప ఏం చేసిందంటే వాళ్ళ పేరెంట్స్కి ఇంకో బాబు పుట్టిండు, చిన్న బాబు. పుట్టినప్పుడు ఒక 1-2 years అయినాక వీళ్ళు ఏం చేశారంటే ఈ పాపను వదిలిపెట్టి ఈ బాబుని ఎక్కువ చూసుకుంటా ఉన్నారు. చూసుకునే వారికి మీకు జెలస్ వచ్చింది. చిన్న పాప 5-6 సంవత్సరాలు ఉన్న ఈ పాపకి జెలస్ వచ్చింది. వచ్చి అట్లనే చూస్తూ ఉంది, స్కూల్కి వెళ్తుంది. అట్లయితే ఆ ఏజ్లో ఆమెకి ఏమనిపించిందో, ఏం చేసిందంటే వీళ్ళు ఎవ్వరు లేని టైంలో చూసి ఆ చిన్న పిల్లగాన్ని తీసుకెళ్ళిపోయిందంట పొలంలోకి. తీసుకెళ్ళి ఆ రాయి తీసుకొని మస్తు కొట్టిందంట. కొట్టి ఏం చేసిందంటే చనిపోయినాక అక్కడనే మట్టి దొవ్వి అక్కడనే పాతి పెట్టేసిందంట. ఆ బాబు ఏమైనా తప్పు చేసిండా? ఆ బాబుకి అసలు మాటలు కూడా అక్కని ఏమి కూడా అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. కానీ తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఎవరు శిక్ష అనుభవించారు? బాబు. పిల్లల్ని పెంచడం అదే అంటారు జ్ఞానం. నువ్వు ఊకే వీళ్ళనే పట్టించుకుంటే ఈమెను ఎవరు పట్టించుకుంటారు? ఆమె చంపేసింది. ఈ తల్లిదండ్రులు ఎతికిరు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చిర్రు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ అందరిని అడిగినాక ఈ పిల్లని ఎవ్వరు అడుగుతారు, ఈ పిల్ల మీద ఎవరికైనా డౌట్ వస్తుందా? వాళ్ళైతే ఆ పిల్ల అందరిని చూసిన తర్వాత ఒక పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఎత్తుకుతుర్రు అని అడిగితే వాడు చెప్పిండు, మీ తమ్ముడు ఉండు కదా వాడిని ఎత్తుకుతున్నామంటే మా తమ్ముడిని అక్కడ పాతి పెట్టేసినగా అన్నదంట ఆమెనే. ఎక్కడ అంటే ఆ పిల్ల అందరూ అంటారంటే ఆమె అట్లనే పిచ్చిగా మాట్లాడుతుంది అని ఎవరు పట్టించుకో. ఆ పోలీసులు నమ్మి ఎక్కడ చూపెట్టంటే అక్కడికి వెళ్ళి చూసేవారికి అక్కడ ఆమెనే దొవ్వి చూపెట్టిందంట. వాళ్ళ ఆ రాయి ఇటుక పిల్లతో కొట్టినది అవన్నీ ఇట్లా మొత్తం ఆ బాడీ చూసి ఆమె నవ్వుతుందంట. ఇంకా ఇక నా తమ్ముడు లేడు, మా మమ్మీ వల్ల మంచి చూసుకుంటారు. ఈ ఈ క్యారెక్టర్ ఎట్లా వచ్చిందంటే తల్లిదండ్రులు కరెక్ట్ ప్రేమించకపోవడం వల్ల. తల్లిదండ్రులు కరెక్ట్ లేరు కాబట్టి పిల్లలు అట్లా అయినరు. ఇక్కడ యోసేపు ఏం తప్పు చేయకపోయినా కానీ ఆ యోసేపుని చూసి అరే వీని సంపుదాము అని అన్నలకు ఎందుకు వచ్చిందంటే యాకోబు చేసిన తప్పు వల్ల. వాడిని చంపుదాము కానీ ఎవరు తోడై ఉన్నారంటే దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. మనుషులు ఎన్ని అనుకున్నా కానీ దేవుడు నిర్ణయించింది అది జరుగుతుంది. ఆ యోసేపుని చంపాలనుకున్నారు వాళ్ళు. చంపాలనుకున్నప్పుడు ఆ యోసేపు వస్తున్నాడు. వీడిని ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అందులో పెద్ద రూబేన్ ఉంటాడు. ఆ రూబేన్ ఏమంటాడంటే పెద్ద అన్న ఏమంటాడంటే అందరికంటే పెద్ద ఆయన ఏమంటాడంటే వాడిని చంపడం ఎందుకు, వాడిని ఏం చేద్దామంటే ఒక ఆడొక గుంట ఉంటే ఆ గుంటలు వేస్తాం, అంటే నీరు లేని బాయిలాగా ఆ గుంటలు వేసేద్దాము. ఏదో ఒకటి వచ్చి తినేస్తుంది, వాడు పైకి రాలేడు, ఏదో ఒకటి వెళ్ళి తినేస్తుంది, వాడు చచ్చిపోతాడు అందులోనే. మన చేతులకు ఆ మట్ట అంటొద్దు, మనం ఆ గుంటలు వేసేద్దామని చెప్పి ఆ యోసేపు రాగానే యోసేపు మంచిగా రావచ్చు అన్నల మీద ప్రేమతోని, ఆ అన్నలు బాగున్నారా అని చెప్పి అని ఉండొచ్చు. ఆ యోసేపుని వీళ్ళు పట్టుకొని ఉండొచ్చు, వెళ్ళి
పట్టుకొని ఫస్ట్ కొట్టొచ్చు, ఆ బట్టలు ఆ పై వస్త్రం తీసేసిరంట. ఆ పై వస్త్రం అది తీసేసి పక్కన పడేసి ఆ అన్నలు కొట్టి ఏం చేసిరంటే ఆ గుంతల పడేసిరంట. అది నీరు లేని గుంట అంట అది. అంటే అలా పడ్డప్పుడు యోసేపుకి దెబ్బలు తాకుండొచ్చు కదా, అరుస్తుండొచ్చు కదా, ఏడుస్తుండొచ్చు కదా, అన్న అన్న నన్ను ఏం చేయనకండి అన్న, అన్న కాపాడనన్న, అన్న భయం అవుతుందన్న, చీకట్లు అరుస్తుండొచ్చు కదా. కానీ అన్నలకి సంపేద్దామనే కోపం ఉంది. అరుస్తూ ఉండు ఆ గుంటల వాడి అరుస్తూ ఉంటే ఈ ఎండలు ఏం చేసినంటే సరే వాడు చచ్చిపోతాడులే, ఏదో ఒక తినేస్తలే అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోయారంట. యోసేపుకి అంత బాధ ఎందుకు వచ్చింది అంటే యాకోబు చేసిన తప్పు వల్ల. ఆ గుంటల వాడి ఏడుస్తూ ఉండు మనకు. కానీ బైబిల్లో రాసి ఉంటుంది దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతన్ని వదలలేదు. మనకు కూడా శ్రమలు ఉన్నప్పుడు నాకు తెలిసి ఆయన ఒక అరుసుకుంటా ఒక పాట, దాన్ని ఒక పాటలాగా వాడితే మనకు ఒక పాట ఉంటుంది. ఏం పాట ఉంటుంది అంటే ఆయన ఎన్నో కలలుగానే ఉండొచ్చు. ఆయన నా తండ్రితో ఇంకా నేను మంచిగా ఎదగొచ్చు, నా తండ్రి ప్రేమ అన్నీ గుర్తు రావచ్చు, తండ్రి గుర్తు రావచ్చు, ఆ తల్లి గుర్తు రావచ్చు, ఆ ఇల్లు అన్నీ గుర్తు రావచ్చు. ఆ చీకట్లు అరుస్తూ ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఆయనకి ఏ దారి లేదుగా, వదిలేసి వెళ్ళిపోయారు ఆయన. ఒక పాట పాడదాం మనం కూడా, అయినప్పుడు దేవుడే దిక్కు ఆయనకి అని చెప్పి ఒక పాట ఉంటుంది. బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా, నిలువలేకున్నా చూడాలని ఉన్నా, నిన్ను చూడలేకున్నా చేరాలని ఉన్నా, నిన్ను చేరలేకున్నా బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. కావలి లేని గొర్రెనటి కారడవిగా చేరువైతి, కావలి లేని తోటనటి కారడవిగా నీ మారితి, కాప లేని గొర్రెనైతి కాకి నే చేరువైతి, కావలి లేని తోటనైతి కారడవిగా నీ మారితి, గూడు చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గూడు చెదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయ్యా, గూడు చేర్చుము యేసయ్యా, గుండె దిగులుగా ఉందయ్యా, గూడు చేర్చుము యేసయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. నాశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం, శోధనల సుడివడిలో త్రొట్టిల్లనే నా పయనం, నాశలే అడియాశలై అడుగంటేనే
నా జీవితం శోధనల సుడివడిలో త్రొట్టిల్లనే నా పయనం చుక్కాని లేని నావనై గమ్యము తెలియక అల్లాడుచుంటి చుక్కాని లేని నావనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుము యేసయ్యా నా గుండె గుడిలో నీవుండయ్యా గురి చేర్చుము యేసయ్యా గుండె గుడిలో నీవుండయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా నిలవాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా బ్రతికించుము యేసయ్యా దరి చేర్చుము నన్నయ్యా. హల్లెలూయా. ఆయనకి ఆ వచనంలో ఉంది, గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చు యేసయ్యా. హల్లెలూయా. యోసేపు ఆ బాధలతోనే ఎటెళ్ళాలో తెలియదు, గురి లేదు, గమ్యం లేదు, కానీ ఎవరున్నారు ఆయనకి? దేవుడు ఒకడే ఉన్నాడు. హల్లెలూయా. నీకున్న మనకున్న శ్రమలలో కూడా ఆయననే తోడై ఉంటాడు. ఆయనను చంపాలనుకున్నారు కానీ చంపిర్రా? ఆ గుంటలో పడేసినాక ఏమవుతుందంటే, నెక్స్ట్ ఏమవుతుందంటే, ఆ గుంటలో పడేసినాక అక్కడ దారిన పోయేటోళ్ళు వస్తూ ఉంటారు, అన్యులు, వేరే వాళ్ళు, ఇజ్రాయెల్ కాదు, యాకోబు సంతానం కాదు, అన్యులు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, అందులున్న అతన్ని చూసి కొందరు ఏం చేస్తారంటే, మిద్యానీయులు ఏం చేస్తారంటే ఆయనని లేపి ఆయన నుంచి బయటికి తీసి, ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన అరుపులని బయటికి తీసి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈయన మీద ఏం ప్రేమ చూపెట్టరు, ఈయనని ఏం చేస్తారంటే అమ్మేస్తారు, ఇష్మాయేలీలకు అమ్మేస్తారు. ఆ ఇష్మాయేలీలు తీసుకొని ఏం చేస్తారంటే ఐగుప్తుకు అమ్మేస్తారు. అదే రాస్తుంటుంది. ఆయన ఒక అమ్ముడు వస్తువులాగా అయిపోతాడు. ఆయన ఆ తర్వాత ఆయన జీవితం ఎట్లా అయిపోతుందంటే, ఫస్ట్ గుంటలో పడ్డాడు, మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షకుడు, సేనాధిపతి అయిన పోతీఫరును అను అతనికి అమ్మివేసిరి. యేసుప్రభు కూడా పరలోకం నుంచి వచ్చి రక్షించడానికి వచ్చినప్పుడు యేసుప్రభుని ఏం చేసి తెలుసా? చంపాలనుకురు. సేమ్ ఆ యోసేపుని ఎట్లయితే చంపాలనుకుర్రో అట్లనే చంపాలనుకుర్రు యేసుప్రభుని కూడా 33 వెండి నాణంలకి అమ్మేసిర్రు. ఎవరికి? అన్యులకి. ఈయనను ఎట్లయితే యోసేపుని ఎట్లయితే అన్యులకు అమ్మేసిర్రో యేసుప్రభువుని కూడా 33 వెండి నాణంలకి ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే అమ్మేస్తాడు. ఆయన యోసేపు ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు అక్కడ. యేసుప్రభు కూడా అమ్మి వేసినాక ఎన్నో శ్రమలు అనుభవించింది మన కోసం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నేను కరెక్ట్ తండ్రి చెప్పాలంటే ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం కూడా ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేసిండు కూడా, తిరిగి లేచిండు కూడా. నేను అంతగానం ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యోసేపుని వదిలేయలే. తర్వాత మనం చూస్తే ఆయన యోసేపు బాధ 13 సంవత్సరాల వరకు కూడా అన్నలు చేసిన మోసానికి, అన్నలు చేసిన దానికి ఆయన 13 సంవత్సరాల వరకు కూడా ఆ బాధ పోలేదంట ఆయనకి. ప్రతిరోజు ఏడ్చేదంట. ఆ చెరసాలలో ఆ సంఖ్యలు ఉన్న ఆ యోసేపు, ఆ బందీలాగా ఉన్న ఆ యోసేపు ఏం చేసిందంటే ప్రతిరోజు ఏడ్చేదంట. ఆయన ఎప్పుడు ఆ బాధ నుంచి విడుదల పొందింది తెలుసా? 13 సంవత్సరాల తర్వాత ఆయన దేవుడు హెచ్చిస్తాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అది ఎట్లయినా చూస్తాం. 13 సంవత్సరాల తర్వాత ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆ ఐగుప్తు దేశానికి, ఏ దేశానికి అయితే అమ్మేసిరో ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయినాక ఆయనకు ఒక భార్యని ఇస్తారు. అంటే పెళ్లి చేసుకున్నాడు, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కుమారుని అంటాడు. ఆ కుమారుని కన్నాక ఆయన పేరు పెడతాడు ఆయనకి మనస్సే. అంటే నా బాధని తొలగించిండు దేవుడు ఇప్పుడు అని.
హల్లెలూయా. అంటే ఆ 13 సంవత్సరాల వరకు కూడా ఆయన బాధపడుతూనే ఉండు. ఆ అన్నలు చేసిన ఆ తప్పుకి, అన్నలు చేసిన ఆ మోసానికి, అన్నలు చేసిన ఆ ద్రోహానికి, ఆ పగబట్టి చంపడానికి చూసిన ఆ క్రూరత్వానికి 13 సంవత్సరాలు అన్నల్ని ప్రేమించుండొచ్చినాయి యోసేపు. ఆ ప్రేమించిన అన్నలే ఆయనను చంపాలనుకున్నప్పుడు ఆ బాధని తట్టుకోలేక, ఆ తండ్రిని విడిచిపెట్టినాక ఆ బాధని తట్టుకోలేక 13 సంవత్సరాలు ఏడ్చినాయనే. కానీ దేవుడు ఆయన లేవనెత్తిండు. లేవనెత్తినాక ఆయన మనస్సే అని ఆయన కుమారునికి పేరు పెడతాడు. అంటే దేవుడు నా బాధని తీసేసిండని. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా ఏవైతే శ్రమల నుంచి మనం వెళ్తూ ఉంటే మనం ఎవ్వరిని నమ్ముకోవద్దు. ఏ మనుషులు కూడా మనకు విడుదల ఇయ్యాడు, ఇంకా శ్రమలు ఎక్కువిస్తాడు మనకి. కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ తలను హెచ్చింపజేస్తాడు, తలను ఎత్తేటట్టు చేస్తాడు ఆయన, ఆ బాధను మర్చిపోయేటట్టు కూడా చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా యోసేపులాగా మీ శ్రమల నుంచి అన్నిటి నుంచి విడుదల పొంది హెచ్చింపబడును గాక. హల్లెలూయా. దేవుడు ఏదైతే యోసేపుకి కళల ద్వారా మాట్లాడిండో అట్లనే ఈ రోజు నుంచి దేవుడు అంటే మీకు చెప్పమన్నాడు ఏంటంటే, ప్రార్థనలు చేసేటప్పుడు దేవుడు మాట్లాడింది ఏంటంటే, దేవుడు మీతో కూడా కళల ద్వారా మాట్లాడతాడంట. కళల ద్వారా దేవుణ్ణి దర్శించండి, దేవుణ్ణి చూడండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది జరుగుతుందని అపోస్తల కార్యంలో రాసి ఉంటుంది. కాబట్టి యోసేపుని ఎట్లయితే హెచ్చించిండో మీ అందరినీ కూడా దేవుడు హెచ్చించును గాక. కాబట్టి దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోండి, ఆయననే ఆధారం చేసుకోండి. ఆయన మీ కొరకు వస్తుండే ఒకరోజు ఆయనను మనం కలుసుకోపోతున్నాం. ఇచ్చిన వాక్యం దేవుడు దించిన గాక. మీకు తోడుగా ఉన్నవాడను నేనే, మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నడిపించేవాడను నేనే. యెహోవా రఫానై మిమ్మల్ని స్వస్థపరచువాడను నేనే. ఎవరైతే కడుపులో సమస్యతో బాధపడుతున్నారో వారికి నేను స్వస్థతని ఇయ్యబోతున్నాను. ఆమేన్. నమ్మిన వారు ఈ క్షణమే స్వస్థతని చూచుదురు. ఆమేన్. అరబా రహమనదల రకషికి మనందల బహువికి జమెందల రబా ఇడదల హరుకి దల సికి దకషికి దల్ల రహస్యకి షికి. మీ ముందున్న పోరాటాలను చూసి, మీ ముందున్న సమస్యలను చూసి మీరు భయపడకండి. నేను మిమ్మల్ని నడిపించబోచున్నాను, నేను మిమ్మల్ని విడిపించబోచున్నాను. నా రాకడ సమీపంగా ఉంది. మీరు సిద్ధపడి అనేక మందిని నా మార్గములకు నడిపించి సిద్ధము చేయండి. ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ జీ. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు మాలో ఉండి మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు దేవా. వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచిన దేవా మీకు స్తోత్రములు దేవా. నా తండ్రి యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ నా ప్రభా మీరు ఆ శ్రమలలో తోడైన దేవుడ ప్రభా, విడువని ఎడబాయిని దేవుడ వేస్తే ప్రభా, ఆయన సింహాసనం మీద నా తండ్రి, ఐగుప్తు సింహాసనం మీద ఎక్కువ వరకు నా తండ్రి మీరు తోడుండి నా ప్రభా, అత్యధిక జ్ఞానముతో నా తండ్రి తను మరి ఏలడానికి ఇచ్చిన సర్వశక్తిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు ప్రభా. యోసేపును ఆస్వాదించిన విధానంగా నా ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ శ్రమల నుంచి లేవనెత్తండి ప్రభా. నా తండ్రి వాళ్ళ కుటుంబానికి రక్షణ తీసుకురండి ప్రభా. కుటుంబంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క కుటుంబం రక్షణ పొందును కాక, ప్రతి కుటుంబం శ్రమల నుంచి విడుదల పొందును కాక, ప్రతి రోగంల నుంచి విడుదల పొందును కాక, యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందును కాక. ఇక్కడ ఎవరైతే నా తండ్రి స్వస్థత లేక బాధపడుతున్నారో ప్రభా, ఎవరైతే సంతోషం లేక బాధపడుతున్నారో ప్రభా, నా తండ్రి ప్రతి కుటుంబంలో దుఃఖాన్ని వేదనను యేసునామమున తీసివేయండి ప్రభా. దేవా సమాధానం కలుగును గాక, దేవా ప్రతి ఒక్కరికి ఆ సంతోషం కలుగును గాక. నిత్యుడగు తండ్రి మీరు ప్రతి నిత్యం ఆ కుటుంబాలకు మీరు తోడైండండి ప్రభా. మీరు యోసేపుకు తోడైనట్టుగా నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తోడైండండి యేసు ప్రభా. మా దేశమునకు తోడైండండి ప్రభా, లోకమునకు తోడైండండి యేసు ప్రభా. మా కొరకు రక్షకుని నడిపించిన దేవుడ ప్రభా, ఈ లోకానికి గిఫ్ట్ గా ఇచ్చిన దేవుడ ప్రభా, కుమారుడిగా ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఆయన నామములో మేము ముద్రింపబడినాం ప్రభా. యేసుక్రీస్తు నామములో మేము ముద్రింపబడిన వారం నా తండ్రి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారం నా తండ్రి, మేము ప్రత్యేకించబడిన వారం నా తండ్రి. ఆ ప్రత్యేకతను మేము గుర్తించుకొని నా తండ్రి నీ నామం మహిమార్థమే జీవించాలి
ప్రభా. ఆ శ్రమలలో తోడైండండి ప్రభా. ఆ బంధకాల నుంచి విడుదల దయచేయండి, మంత్రశక్తుల నుంచి విడుదల దయచేయండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభా. తల్లిదండ్రులకు నా తండ్రి మీరు తోడైండండి ప్రభా. వాళ్ళకి ఇచ్చిన పిల్లలను బట్టి మీకు వందనాలు ప్రభా. నీ నామం మహిమార్థమై పెంచబడును గాక. వాళ్ళకి కావలసిన జ్ఞానం దయచేయండి, తల్లిదండ్రులకు జ్ఞానం దయచేయండి ప్రభా. నా తండ్రి బిడ్డలకు కూడా జ్ఞానం దయచేయండి. తల్లిదండ్రులు లోబడి జీవించాలి ప్రభా. మీ యందు భయభక్తుల జీవితం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. యేసు ప్రభా నీకు వందనాలు ప్రభా. మీరు అక్కడ అతి సమీపం ఉంది ప్రభా. ఏ ఒక్కరు కూడా విడవబడం మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ రాకల్లో ఎత్తబడే కృపను దయచేయండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ ఎదుగుదల దయచేయండి ప్రభా. ఈ లోకంలో క్రూరుల మధ్య మేము ఉంటున్నాం ప్రభా. పాపముల మధ్య మేము ఉంటున్నాం ప్రభా. కటిక చీకటి మధ్య మేము ఉంటున్నాం ప్రభా. మేము లోకానికి వెలుగై ఉన్నాం యేసు ప్రభా. ఆ వెలుగు అందరూ చూచును గాక. ప్రతి ఒక్కరి మీద ఆ వెలుగు ప్రకాశించును గాక. లేమో తేజరిలో మన సెలవిషన్ వాక్యం నా తండ్రి యెషయా 61 ప్రకారం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద ఆ వెలుగు ప్రకాశింపను గాక. ప్రతి ఒక్కరి మీద ఆ మహిమ ఉదయించును గాక. దేవను గొప్ప అద్భుతాలు జరిగించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు కలుగును గాక. ప్రతి ఒక్క జీవితంలో ఆశ్చర్యకార్యములు చూచుదురు గాక. దేవా మరణ ఛాయలో ఉన్న వారికి నా తండ్రి ఆ వెలుగు ప్రకాశించినట్టుగా నా ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే మరణ ఛాయలో ఉన్నారేమో ప్రభా, ఈ క్షణమే వెలుగు ప్రకాశించను గాక. ఈ యొక్క మరణపు ముళ్ళు విడిచిన దేవుడు వేసు ప్రభా. ప్రతి బిడ్డ జీవాన్ని కలిగిన వారై ఉండాలి యేసు ప్రభా. ఆ జీవం దగ్గరికి ప్రతి బిడ్డ రావాలి యేసు ప్రభా. మేము నీ నామంలో విశ్వాసం పెట్టాలి ప్రభా. దేవను అద్భుతాలు జరిగించి మీ రాకడకు మమ్మల్ని సంఘాలను సిద్ధపరచుకోమని మీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు కుటుంబాలకు అనుగ్రహించి తోడయండి నడిపించమని విత్తబడ వాక్యం నీరు కట్టి ఫలింపచేసి ఇచ్చిన కానుకలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామం నడిచిన తండ్రి ఆమేన్. మరణాత యేసు ప్రభాతుడు గారు యేసు రక్తమే జయం, ప్రభేస్ నామమే జయం, ప్రభేస్ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు నాశనం. తండ్రి నీ కార్యములకు నిరంతరం జయం 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 తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా శాంతి సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఈ ప్రాంతానికి మన సంఘానికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్.